నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కాలేజ్ ఎస్సీ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదంటూ హాస్టల్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్ వర్కర్ శ్రీశైలం రోజు మద్యం తాగి విద్యార్థుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మెనూ అస్సలు పట్టించుకోవట్లేదని భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫుడ్ సరిగా ఉన్నా సరే కర్రీ సరిగా ఉండలేవు. మెనూ పెట్టారు, ఆ మెనూ ప్రకారంగా ఏది లేదు. వాడే సార్ వస్తాడు, డే బై డే వస్తాడు, ఆయన తిప్పలేదా ఆయన చూసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అసలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కాలేజీ ఎస్సీ హాస్టల్లో అసలు ఏం జరిగింది, ఎందుకు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, అసలు ఎవరి శ్రీశైలం? కల్వకుర్తిలోని మోడల్ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు వెనక పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంటుంది. ఈ హాస్టల్లో ఆ విద్యార్థులు ప్రతినిత్యం కూడా అక్కడ ఇంటర్ విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా హాస్టల్లో ఉంటారు. అయితే దానికి సంబంధించినటువంటి మెనూ సక్రమంగా లేదని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఒక దాంట్లో పనిచేసేటువంటి వర్కర్ ఎవరైతే శ్రీశైలం అని అతను ఉన్నాడో అతను ప్రతినిత్యం కూడా మద్యం సేవించి హాస్టల్కు రావడంతో పాటు వీళ్ళకి పెట్టేటువంటి మెనూకి సంబంధించినటువంటి ఏది అడిగినా కానీ దుర్భాషలు ఆడడంతో పాటు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రోడ్డు సైడ్కి వచ్చేసి బయటికి వచ్చేసి రోడ్డు సైడ్ కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో హాస్టల్ వార్డెన్ కల్పించుకొని హాస్టల్ కాడ మాట్లాడదామని చెప్పేసి హాస్టల్ వద్దకు తీసుకొచ్చేసరికి హాస్టల్ ముందే కూర్చొని వాళ్ళు మళ్ళీ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైలం వచ్చే వరకు అతను ఎవరైతే ఇబ్బందులకు గురి చేశాడో ఆ శ్రీశైలం వచ్చే వరకు కూడా మేము భోజనం చేయమని చెప్పేసి ససేమిరాని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇదే పరిస్థితి హాస్టల్లో ఉందని చెప్పేసి దీని పట్ల అధికారులకు గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా అసలు మెనూ ఏమాత్రం కూడా పాటించకుండా సరిపోను కూడా పెట్టట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మనం ప్రత్యక్షంగా హాస్టల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ హాస్టల్ కనీసం మెనూకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ డిస్ప్లే కూడా పెట్టినట్టుగా మనకు కనిపిస్తలేదు. అసలు ఉండనే ఉండదని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ కూరగాయలు కావచ్చు, తర్వాత భోజనం కావచ్చు, సరిపోను కూడా పెట్టట్లేదు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా కూడా మేము వార్డెన్కి చెప్తా ఉన్నాం, తర్వాత ఎవరిన అధికారులు ఫిర్యాదు చేస్తా ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఎవరైతే వార్డెన్ ఉన్నాడో వార్డెన్ కూడా సక్రమంగా రాక ఆ శ్రీశైలం అనే ప్రైవేటు వ్యక్తికి ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తికి పూర్తిగా అప్పచెప్పడంతో ఆయన ఇష్టారాజ్యం అయిందని చెప్పేసి ఆయన ప్రతినిత్యం కూడా ఇక్కడ వచ్చి మద్యం తాగుతాడని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మద్యం తాగి ఆయన ఇష్టం ఉన్నట్టుగా అన్నం అంటే సరిపోను అన్నం పెట్టమంటే కూడా దుర్భాషలు ఆడతాడు. తర్వాత విద్యార్థులు అంటే ఆయనకు లెక్కలేనితనంగా ప్రవర్తిస్తాడని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చాలా రోజులు చూసిన తర్వాతనే మేము ఈ ఆందోళనకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. ఎవరైతే ఈ వర్కర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో, తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం కాదు దుర్భాషలు ఆడుతున్నాడు. మద్యం తాగి ఇప్పుడు విద్యార్థులు ఉండేటువంటి ప్లేస్ లో అతను మద్యం తాగి విధులకు వస్తా ఉన్నాడు. అతన్ని పైన చర్యలు తీసుకోవాలి. తర్వాత వార్డెన్ కూడా సక్రమంగా వచ్చే విధంగా చూడాలి. దీంతో పాటుగా మెనూ సక్రమంగా పెట్టే విధంగా చూడాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. థర్డ్ ఇయర్ నాది, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇన్ని రోజులే ఎక్కడ చదువుతున్నావు? ఇన్స్టిట్యూట్ ఇది కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజ్ ఎస్సీ హాస్టల్, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇప్పటి నుంచి మాకు హాస్టల్లో ఏ వసతులు కరెక్ట్ గా లేవు. మా సారు ఖలీల్ సార్, వార్డెన్ సార్, శ్రీశైలం వర్కర్ పిల్లలకి ఇబ్బంది జరిగింది శ్రీశైలం వల్ల. ఆయన రోజు తాగొస్తుండు, ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, పిల్లల మీద దాడికి వస్తుండు ఆయన తాగి. మా పరిష్కారం జరుగుతలేదు. మాకు ఈరోజు మించింది కాబట్టి మేము బయటకు వచ్చినాం. ఏమైంది? మెనూ అసలుకి ఏం లేదు. ప్రభుత్వం అమలు చేసిన మేము అసలుకి లేదు మెనూ. సార్ వాళ్ళు ఏదో సూచించారంట, అది పెడుతున్నారంట. అడిగితే మేము ఏం పెడుతున్నారు మెనూ అంటే మామూలుగా జర్నల్ ఏం పెట్టాలా, ఏం పెడుతున్నారు? మెనూ
రోజు ఐటమ్స్ ఉంటాయి సార్. పొద్దున టిఫిన్ ఉంటుంది, రోజు రైసే పెడతారు. మధ్యాహ్నం పప్పు సాంబార్ అవి ఉంటాయి, అవి రోజు పప్పు సాంబారే పెడతారు. నైట్ టైం చికెన్ అవి ఉంటాయి. చికెన్ ఉన్న రోజు పండు ఉండదు, పండు ఉన్న రోజు చికెన్ ఉండదు సార్.